కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ ను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. సురేష్ షట్కర్ గతంలో ఎంపీగా ఉండి కూడా జహీరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ జహీరాబాద్ ఎంపీగా గెలవడం జరిగిందని, కామారెడ్డి యూత్ విభాగం ఆధ్వర్యంలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన పట్టణ యూత్ విభాగం నాయకులకు, కార్యకర్తలకు సురేష్ షట్కర్ జిల్లా అధ్యక్షులు ఈలియాస్ తరపున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మన దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ పార్లమెంట్ 2024 రిజల్ట్ వచ్చింది. ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు, దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్న రిజల్ట్ ఈరోజు వచ్చింది. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ సమానంగా దేశవ్యాప్తంగా సమానంగా మెజార్టీ రావడం జరిగింది. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉందని అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో మా నియోజకవర్గమైన కామారెడ్డి నియోజకవర్గమైన జహీరాబాద్ నియోజకవర్గం సురేష్ షట్కర్ గారు అఖండ మెజార్టీతో 49,000 మెజార్టీతో ఈ గెలుపొందడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ కు అందరికీ, ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ గెలుపుకు ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే కాంగ్రెస్ బంధువులకు, ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి. ఎందుకంటే సురేష్ షట్కర్ గారు ఉన్నారు. అతను ఇంతకుముందు రాజశేఖర పీరియడ్ లో ఈ గవర్నమెంట్ లో అప్పుడు ఎన్నో పనులు మనకు చేయడం జరిగింది. ఉదాహరణకు జాతీయ రహదారులు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఇప్పటి మంచి జాతీయ రహదారి ఏర్పరిచినంత ముఖ్యమైన పాత్ర వహించింది సురేష్ షట్కర్ గారు. అలాగే సెంట్రల్ లో కూడా అప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని, జహీరాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిండు. అది చూసి ఈ జహీరాబాద్ ప్రజలు, కామారెడ్డి నియోజక ప్రజలు, మా ప్రియతమ నాయకులు శబిరాల్ గారి ఆధ్వర్యంలో, అతని శబిరాల్ గారి నాయకత్వంలో ఈరోజు అఖండ మెజార్టీ ఈ జహీరాబాద్ సురేష్ షట్కర్ గారికి తేవడం జరిగింది. కావున ఈ కామారెడ్డి ప్రాంతాన్ని మా ప్రియతమ నాయకులు సురేష్ షట్కర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన నాయకుడు శబిరాల్ గారి నాయకత్వంలో డెవలప్ చేసుకోవడానికి ముందున్న రోజులని మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే రానున్నది ఇంకా ప్రజలు ఇంకా సంతోషించే విషయాలు ఉన్నాయి. ఈ 6 పథకాలు కూడా ముందు నెరవేరే రోజులు ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ 6 పథకాలు ముందు పోతాయి. ఎందుకంటే ఈరోజు అందరం మేము కాంగ్రెస్ కార్యకర్తలం చాలా హార్డ్ వర్క్ చేసినాం, మంచి సంబరాలు చేసుకుంటున్నాం. ఈరోజు సీట్లు పంచుకోవడం కానీ కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి నాయకత్వం